கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட். భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, పందాలు కాచుకుంటాము. A few moments later. టైర్ పంచర్ అయిందన్నమాట. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అప్పటికే ఆంటీ చిన్నగా చిన్నగా మెల్లగా పోదాం చిన్న అంటుంది. గాల్లో అయ్య బాబోయ్ ఆకలేసేస్తుంది. పోదాం అంతే, వెళ్ళిపోండి. తర్వాతనే ఎవరైనా ఏమున్నది చికెన్ కదా. ఇదో వేరే లెవెల్, డిఫరెంట్ టేస్ట్, యూనిక్ టేస్ట్, గుడ్ వన్. కార్ దగ్గర కలుద్దాం. నేను కూడా కార్ దగ్గరనే కలుస్తాను. నాదే ఓన్ కార్, అది వెళ్ళిపోతున్నా. కార్ మీదే, బిల్లు నీదే అన్న. నువ్వు కానీ ఖలీల్ బాయ్ రెస్టారెంట్ లో మంచి బిర్యానీ తిన్నారు అందరూ. మంచిగా ఒక నాపేద్దామని చూస్తున్నారు. ఎందుకు వచ్చారమ్మా మీరు? కోడి పందాలు అన్నారు, భీమవరం, మచిలీపట్నం, ఏదేదో స్టోరీ చెప్పారు. ఏంటి ఇంతేనా? మీరు తినడానికే వచ్చారా? అలాగైతే అక్కడ ఉండాల్సింది వరంగల్లో. పెట్టు. అంటే ఎవ్రీ టైం 4 ఎర్ర లారీలు 3 పచ్చ లారీలు ఎందుకు? సరే వేరే ట్రై చేద్దాం మనం. शामें मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. कल पे सवाल है, जीना फिलहाल है, खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे गहरे समंदर पे. ओ, 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 इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. కొబ్బరి చెట్లు, బీచ్లు అంటే యాక్టివ్గా ఉన్నారు. టెంపుల్కి రాగానే ఎంత నీరు దించిపోయారో చూడండి. చూడండి టెంపుల్ అంటే ఎంత బాగుంది. నువ్వు నైట్ ఏం చేసావు తెలుసా?
ఎంత హనుమాన్ చాలీసా ఎలా చదివాలో తెలుసా నైట్? మీరేంటమ్మా? నాకు తెలుసు నెక్స్ట్ పేరుపాలెం బీచ్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నారు. రాక్షసులారా ఏం చేస్తున్నారు? 12:30 అవుతుంది, నిద్రపోవచ్చు కదా. రేపు న్యూస్ వీడియో వెళ్ళాలి, ఇంకా చాలా వెళ్ళాలి. ది నైట్ ఇస్ స్టిల్ యంగ్ మామయ్య. ట్రిప్కి వచ్చి ఇంత తొందర పడుకోవడం ఏంటి? అరే తొందర అంత అకామిడేషన్ చూసినా నీకు నిద్ర వస్తుందా? ట్రిప్కి వచ్చింది ఎందుకేనా? అదేరా బానే ఉంది, రేపు కూడా ఉండొచ్చు కదా, ఇంకా 2-3 డేస్ ఉండమంటున్నారు కదా. ఉండుడే కదా మరి, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాక. మమ్మ తిన్నావరా? తిన్నానని జీరా రైస్ విత్ పాలక్ పన్నీర్. అంత డ్యాన్సులు చేసి ఈ రోజు మీకు నిద్ర రావట్లేదు, అలా కాళ్ళు పీకేస్తున్నా. ఏంట్రా మీను ఇది? ఎర్లీ మార్నింగ్ ఎంత చలిగా ఉంది, ఒక్కటే పట్టు. నిన్ననేమో సన్సెట్ చూడాలనుకుంటున్నావు, అది మిస్ అయింది కాబట్టి అఖిల్ గారిని ప్రామిస్ చేసిండు. మీరిద్దరు వెళ్ళి చూడొచ్చు కదా. ఇప్పుడు సన్ రైజ్ చూడడానికి మాకు వచ్చిన తిప్పలా అమ్మా, ఆల్మోస్ట్ 838 కిలోమీటర్స్ ఈ థర్డ్ డే. ఇది ఇప్పుడు ఇంత ఎర్లీగా స్టార్ట్ చేశాం. చూద్దాం. ఏందన్నయ్య ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి 5 o'clock అని చెప్తున్నాను, టైం 7:30 అవుతుంది. మేము మార్నింగ్ 4కి వెళ్ళేసాను, వీళ్ళే లేట్ చేశారు. ఏంటి 4కి లేసావా? లాస్ట్ బాగా చేసిందే నువ్వు. 4కి లేసావు. వదిన టెంపుల్ కూడా చెప్పినావు నువ్వు, ఫుల్ క్రౌడ్ అని చెప్పినావు. అది నిన్న ఇది మరి ఏమైతుంది? థ్యాంక్ యూ. ఏ మీను ఏం చేస్తున్నావు? ఏమైంది మీను? మరి ఇంత ఇంత దారుణంగా తెగించారా వదిన? రీల్స్ కష్టాలా? గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. టేకవే తీసుకొని టైం వేస్ట్ చేయకుండా కార్లో కూర్చొని నేను తినిపిస్తాను నేనంటే నువ్వేమన్నావు? ఏంటిది పప్పు నువ్వేస్తావు, చారు నేనేస్తావు, ముద్ద పడితే ఇది ఎగిరి కింద పడుతుంది అన్నావు. 10 నిమిషాల కిందట లేదు, ఇప్పుడు కారు కూడా తినిపించాలి. రూట్ తప్పిన తర్వాత లిటరలీ నువ్వు 10 అక్కడ ఏమన్నా రోడ్డు పైన ఉంటే బండ్లో తింటాం.